హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. పండుటాకులపై పగ, పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం, మండు టెండర్లో అభాగ్యుల ఆపసోపాలు, సర్కార్ కర్కశ నిర్ణయాలు, ఆపై విపక్షాలపై అపనిందలు, వైకాపా వికృత క్రీడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం, చేష్టడులు చూస్తున్న ఎన్నికల సంఘం అని చెప్పి ఒక వార్తని రాసింది. పండుటాకులపై పగబట్టారట అని ఈనాడు పేపర్ ఒక బ్యానర్ ఐటమ్ రాసింది. కానీ ఇదే మీరు ఎవరైతే పింఛన్ల కోసం బలవంతంగా అని మండు టెండర్లో అభాగ్యులను ఆపసోపాలు చేశారని మీరు అనుకుంటున్నారో, అదే అభాగ్యులు, అదే పెన్షన్ పొందే వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే పండుటాకులపై పగబట్టింది చంద్రబాబు నాయుడు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి అనుకుంటున్నారు. ఇలా ఏపీలో చర్చ జరుగుతుంది. పండుటాకులపై పగ అన్నావు, ఆ పగ ఎవరు పట్టింది రాయాల ఈనాడు పేపరు. ఆ పగ పట్టింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్ వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల మాకు ఈరోజు ఈ గతి వచ్చింది. ఇంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, ఎండలలో పోయే పరిస్థితి, చనిపోయే పరిస్థితి, వడదెబ్బ కొట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఆ పండుటాకులపై పగ తీర్చుకునేది ఎవరంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇలా ఏపీలో ఉన్న ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరు ఆ పండుటాకులపై పగట ఇంకేదో రాశారు. సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం, సర్కార్ కర్కశ నిర్ణయాలు. సర్కార్ కర్కశ నిర్ణయాలు అయితే ఈ సర్కారు 58 నెలల నుంచి ఉందట. వాళ్ళు అనుకుంటున్నది, వృద్ధులు వికలాంగులు అనుకునేది ఈ సర్కారు కర్కశం కాదు, చంద్రబాబు నాయుడు కర్కశం. ఆయన అధికారం కోసం, ఆయన అధికార దాహం కోసం, పదవి కోసం, పదవి పిచ్చిలో పడి ఏది పడితే అది చేస్తాడు. 2,60,000 మంది ప్రతి నెల మంచిగా ఇచ్చే పెన్షన్ని ఇంటికి తీసుకొచ్చి తలుపు కొట్టి పొద్దునే ఇచ్చే పెన్షన్ని మాకు నోటికాడ కూడుని తీసేసిండు, నోటికాడ ముద్దను తీసేసిండని వాళ్ళు అనుకుంటున్నారు. అది పండుటాకులపై పగ అంటే చంద్రబాబు నాయుడు పట్టిన పగ. వాలంటీర్లు ఇచ్చే పెన్షన్లను ఆఫ్ చేసి, వాలంటీర్ల వ్యవస్థతో పెన్షన్లు పంపిణీ చేయొద్దని లెటర్లు రాసి కోర్టుకు పోయి, కోర్టులలో కేసులు వేసి, ఎలక్షన్ కమిషన్ కలిసి, ఎలక్షన్ కమిషన్ లెటర్లు రాసింది ఎవరు? 58 నెలల నుంచి వాలంటీర్లతో నిరాటంకంగా ప్రతి నెల 1 తారీఖు పొద్దున్నే తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చింది ఎవరు? ఈ రెండు పోల్చుకున్నప్పుడు వృద్ధులు ఏమంటున్నారంటే ఈ పండుటాకులపై మా పైన పగబట్టింది చంద్రబాబు నాయుడు, అది తెలిసింది మాకు, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన కరపత్రాలైన ఈనాడు, ఆంధ్రజ్యోతితోనే ఇట్లాంటి వార్తలు రాపిస్తున్నారని వాళ్ళు అనుకుంటారు పరిస్థితి. మీరు ఎన్ని వార్తలు రాసినా అసలు ఎవరైతే లబ్ధి పొందాలనో, అసలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తెలుసు బాధ ఏంది, కష్టమేంది, నష్టమేంది, ఏది నష్టం, ఏది కష్టం, ఎవరు కపటంతో ఉన్నారో, ఎవరు ప్రేమతో ఉన్నారో అనేది వాళ్ళకి అర్థమవుతుందట. వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు 58 నెలల పాటు నిరాటంకంగా ప్రతి నెల వాలంటరీ అనే వ్యవస్థతోని వాళ్ళతో ఇంటికి పంపించిండు. వాళ్ళని ఆ 2,60,000 మందిని పక్కన పెట్టించి చంద్రబాబు నాయుడు, ఆ పక్కన పెట్టించడం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి అనేది వాళ్ళు. వీళ్ళు ఏమంటారు? సర్కారు కర్కశత్వం అంటారు. ఏం కర్కశత్వం? సర్కారు నిజంగానే కర్కశత్వం ఉంటే ఈ పాత నెలలు, దీనికంటే ముందు నెలలో కూడా ఇట్లా చేసి ఉండాలి. చేయలేదు కదా, ఏ నెలలో కాలే, ఫస్ట్ టైం. వైకాపా వికృత కేడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారులు ఏం చేయాలి? ఉన్నతాధికారులు వైకాపా వికృత కేడగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వికృత కేడకు అధికారులు ఏం చేయలేని పరిస్థితి. పాపం మీ యొక్క వికృత కేడ, మీ యొక్క పైచాచిక ఆనందం, మీ యొక్క సైకోతనం వల్ల ఇలా వాళ్ళు బజారును పడే పరిస్థితికి వచ్చింది. వాలంటీర్లు తీసేపితి మళ్ళీ వికృత కేడంటే వాలంటీర్ వ్యవస్థ ఒక సెటప్ అయ్యింది. 5 సంవత్సరాలుగా పెన్షన్లు పంపుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళని తొలగించమని మీరు లెటర్ ఇస్తే అంత పెద్ద వ్యవస్థని ఓవర్ నైట్లో ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు? సింపుల్గా మీరు అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు, సచివాలయంలో ఉన్నారంటే వాళ్ళకు ఒక ఆ మెకానిజం తెలవాలి. ఆల్రెడీ వాలంటీర్లకి 5 సంవత్సరాల నుంచి ఆ మెకానిజం ఎట్లా పంపిణీ చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏంది మొత్తం తెలుసు వాళ్ళకి. కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ పైన వాళ్ళకు ఉంటుంది, మళ్ళీ ఈ మెకానిజం తెలవాలి. అందులో 1,50,000 మంది ఉన్నారు. పదే గత 5 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం నింపలే జగన్మోహన్ రెడ్డి అన్నోళ్ళు ఇవాళ మీకంతటా మీకు మీరు ఒప్పుకోవాల్సి వచ్చింది, చెంపలేసుకొని ఒప్పుకోవాల్సి వచ్చింది. 1,50,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో పంపిణీ చేయండి అంటే ఉన్నారు అని మీ అంతటి మీరే ఒప్పుకున్నారు. ఇవాళ మీ అబద్ధాలకి చర్మగీతం పాడినట్టయింది మీకు మీరే మళ్ళా. కాబట్టి అనేది ఇలా అనుకుంటున్న పరిస్థితి. వైకాపా వారు ఉదయాన్నే వృద్ధులు, నడవలేని వారి ఇళ్లకు వెళ్లి నల్ల జెండాలు చేతిలో పెట్టారు. వారిని మంచాలు, వీల్చైర్లపై ఉంచి సచివాలయానికి వెళుతున్నామంటూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. వీడియోలు తీశారు. ఊరు పేరు లేని ఆ దృశ్యాలు సామాజిక మాధ్యాల్లో వైరల్ చేయడానికి ప్రయత్నించారు. వృద్ధులు
వృద్ధుల్ని అనారోగ్యంతో ఉన్నవారిని మంచాలపై ఊరేగిస్తున్నారు. నీదయే కదా, నీ పాపమే ఇది అనేది వాళ్ళు అనుకునేది. మమ్మల్ని ఈ పరిస్థితికి ఎండలో తీసుకొచ్చి బజార్లో పడేసిన పరిస్థితి ఆయనదే అని. సానుభూతి కోసం శవ రాజకీయాలు జగన్కు అలవాటే. 2019లో బాబాయ్ హత్య, కోడికత్తి, ఇప్పుడు పెన్షన్ల డ్రామా ఆడుతున్న సీఎం. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేనంత అసమర్థులా అని సీఎస్కు సూటి ప్రశ్న. తెదాపా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇంటి వద్దకు 4,000 పెన్షన్. తెదాపా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇంటి వద్దకు 4,000 పెన్షన్. నువ్వు ఇచ్చేది ఏంది బోడి? ఆల్రెడీ 55 నెలల నుంచి ఇంటి వద్దకి తీసుకుపోతుండు. మొట్టమొదటిసారి ఏమన్నా నువ్వు అధికారంలోకి వస్తున్నావా? నువ్వు ఆల్రెడీ ఉన్నావు. తెదాపా అధికారంలోకి రావడం మొట్టమొదటిసారి కాదు. గతంలో నిజంగానే మీరు ఇచ్చి ఉంటే మేము ఉన్నప్పుడు ప్రతి ఇంటికి తీసిపోయి పెన్షన్ ఇచ్చినాం. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంటే మీకు ఆ చెల్లుబాటు అయ్యేది. మీరు ఏడిచింది లేదా మన లేదా, చేసేటోడిని జడగొడుతుంది అనేది ఇలా వృద్ధులు వికలాంగులు అనుకుంటున్న పరిస్థితి. మళ్ళీ నువ్వు వస్తే 4,000 ఇస్తావట. 4,000 ఇస్తావా 3,000 ఇస్తావా పక్కన పెడితే అసలు ఆ ధ్యాసే లేదు కదా. జగన్మోహన్ రెడ్డి వేసిన బాటలో మీరు పోయే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ మంచిదే అంటారు, పెన్షన్లు మంచిదే అంటారు, బటన్ నొక్కుడు మంచిదే అంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రాసిన రాతలు మాట్లాడిన మాటలేనివి అనేది ఇలా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. మీ అంతటి మీరే ఇటు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమం అభివృద్ధి పైన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళే తెలవకుండానే ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాన్ని పెట్టిండు, 150,000 మందిని నింపిండు అని మీరే ఒప్పుకున్నారు. 2,60,000 మంది వాలంటీర్లు నింపిండు, వాళ్ళతో సర్వీస్ ఎన్రోల్ చేసిండు. ఆ సర్వీస్ వాళ్ళు లేకపోతే ఎట్లా ఉందనేది ఇలా మీ అంతటి మీరే ప్రచారం చేశారు ప్రజలకి. అంటే వాలంటీర్ వ్యవస్థ దండగా అన్నోళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఒక్క నెలలో లేకపోతే పెన్షన్ల పంపిణీకి ఎంత ఇబ్బంది అవుతుందనేది ఇలా మీ అంతటి మీరే ప్రజలకు తెలియజేశారు. అది తెలియజేయడం పాటు గ్రామ సచివాలయాల్లో 150,000 జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు నింపిండు రెగ్యులర్ అనేది మీరే ఒప్పుకున్నారు. ఇంకోటి ఏమంటున్నారు, సచివాలయ వ్యవస్థని కానీ వాలంటీర్ వ్యవస్థను మేము తీసేయము, దాన్ని ఇంకా బలోపేతం చేస్తాం అంటున్నారు. అంటే మీరు అది మంచిదే అని ఒప్పుకున్నారు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న నవరత్నాలని ఆ రూపంలో దాన్ని కూడా ఒప్పుకున్నట్టయింది. మరి దేన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే కుర్చీ కోసం అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. 2019లో బాబాయ్ హత్యాత, కోడికత్తి అట, ఇప్పుడు పెన్షన్ల డ్రామా అట. 2019లో బాబాయ్ హత్య అయినా, కోడికత్తి అయినా, ఇప్పుడు పెన్షన్ల డ్రామా అయినా, ఇప్పుడు పెన్షన్ల డ్రామాను బట్టి ఇంకా అనుమానాలు వస్తున్నాయి. బాబాయ్ హత్య కానీ కోడికత్తి ఇష్యూ కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో నాటకం వేసిండని మీరు అంటున్నారు, కానీ మీరు నాటకం వేశారని స్పష్టంగా కనపడుతుంది కదా. ఇప్పుడు పెన్షన్లు పంచకుండా వాలంటీర్లతో అడ్డుకున్నది మీరు, దాన్ని నెపాన్ని జగన్మోహన్ రెడ్డి పైన వేయటాన్ని చూశారు. మరి బాబాయ్ హత్యను కూడా జగన్మోహన్ రెడ్డి పైన వేయటానికి, కోడికత్తిని కూడా జగన్మోహన్ రెడ్డి పైన వేయటానికి చూశారు అనేది ఇలా అనుకోవాలి కదా. ప్రజలు అనుకునే పరిస్థితి ఇంకా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది. పెన్షన్లు ఆపు చేసిన ఏదైతే ఉందో ఆ దుష్ట ఇది పని, దాన్ని నువ్వు చేసిన అనేది స్పష్టంగా ప్రతి ఇంటికి ప్రతి పెన్షన్దారుడికి తెలిసింది. ఇక నువ్వు అనే బాబాయ్ హత్య కానీ కోడికత్తి కానీ ఇంకోటి కానీ అది ఈయన చేసిండేటి ఎట్లా అమ్ముతారు? ఎందుకంటే నువ్వు చేసి ఇంకోళ్ళ మీద నోకటానికి ఇంకోళ్ళ మీద తోయటానికి చూసి నువ్వు పెన్షన్ల విషయంలో అదే పని మిగతా విషయాల్లో కూడా చేసినావు అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. అటు మీకు మీరు పత్రిక ఉందని చెప్పి బాబాయ్ హత్య, కోడికత్తి చేసినట్టే పెన్షన్లు అంటే పెన్షన్లు చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి. పెన్షన్లు ఆపడానికి జగన్మోహన్ రెడ్డి చేయలే. 2,60,000 మందిని ఆయన 5 సంవత్సరాలు నియమించుకొని పంపిణీ చేసిండు. వాళ్ళతో పంపిణీ చేయాలంటే మీరు అడ్డుకున్నారు. అంటే దీన్ని ఉదాహరణకు తీసుకుంటే ఆ రెండు కూడా మీరే ఏదో చేశారనేది డౌట్ పడే పరిస్థితి ఉంది ఇవాళ. అట్లా ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా? గతంలో థియేటర్ల వద్ద డ్యూటీలు చేశారు కదా. సిఎస్ను ఎక్స్లో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా? మీరే అన్నారు ఉద్యోగాలు నింపలేదని. ఎక్కడుంటారు ఉద్యోగులు? ఉన్నారు, 150,000 గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సంవత్సరంలో నింపిన గ్రామ సచివాలయ ఉద్యోగులు, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసిన ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు పంపిణీ చేసేది వాళ్ళు ఇవ్వాలి. ఇదే ఈనాడు పత్రిక ఖజానా ఖాళీ చేసిండో, డబ్బులు లేక ఇవ్వటానికి మా మీద నెపం వేస్తాడో అన్నారు ప్రతిపక్షాల మీద. కానీ ఇవాళ ఖజానా ఉండబట్టేగా నిన్న మొత్తం పంపిణీ చేసింది, ఇవాళ మళ్ళీ పంపిణీ చేస్తున్నారు అని అంటే ఖజానా ఉంటేనే కాదు. అదొక అబద్ధం వార్త, ఇదొక అబద్ధం వార్త. మరి ఏమేమంటుండే ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా? 175 అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే విశ్లేషకులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మేధావులు కానీ ఇవాళ అనుకునేది ఇంటింటికి పంపిణీ చేసేందుకు పెన్షన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు చేస్తారు. కాకపోతే 2,60,000 మంది వాళ్ళు పంపిణీ చేసినంత తొందరగా చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 2,60,000 మంది ఉన్నారు, వాళ్ళకి అలవాటు ఉంది. ఎక్కడెక్కడ తొందరగా ఎట్లా పంచాలి ఏందనేది ఒక సిస్టానికి అలవాటు పడ్డ వాళ్ళని తీసి పక్కకు పెట్టించి తెలుగుదేశం పార్టీ కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళు పంపిణీ చేయాలంటే కొంత టైం పట్టింది. కానీ దీనికి
మీరనే స్టేట్మెంట్ ఏదైతుందో ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా అన్నట్టు జనాలు ఏమనుకుంటున్నారంటే ఏపీలో ఉన్న జనం 175 స్థానాల్లో నిలబడటానికి అభ్యర్థులు లేరా జనసేన పార్టీకి, 25 ఎంపీ స్థానాల్లో నిలబడటానికి అభ్యర్థులు లేరా, తెలుగుదేశం పార్టీకి ఎందుకు అన్ని సీట్లు ఇచ్చి 21 సీట్లు ఒప్పుకొని దాంట్లో 11 సీట్లే పోటీ చేయాల్సి వచ్చిందని జనాలు అనుకుంటున్నారు. వీడు పింఛన్లు మార్చడానికి ఉద్యోగులు ఉన్నారు, కానీ మీకు నిలబడటానికి అభ్యర్థులు లేకనే కదా. మీరు రాష్ట్ర నాయకులు మార్పు తెస్తా అంటే ఒక పిఠాపురానికి పరిమితమై ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగానే నిన్ను ఇలా కుదించిండు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. రాష్ట్ర నాయకుడిగా ప్రొజెక్ట్ అయిన పవన్ కళ్యాణ్ గారిని ఒక నియోజకవర్గానికి నాయకుడిగా, ఒక నియోజకవర్గ నేతగానే ఇలా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన దానికి పరిమితం చేసిండు, పిఠాపురానికి పరిమితం చేసి అక్కడి నుంచి బయట రానియాడు. ఇంకెక్కడ రాష్ట్రంలో ప్రచారానికి కానీ రాష్ట్ర నాయకుడి కింద ఆయన్ని తగ్గించే పని చేస్తుండ్రు. ఇక నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత పార్టీని కూడా మింగేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఇది ఒక వార్త. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారుగా, ఈ ప్రక్రియ నుండి వాలంటీర్లు తొలగించడంలో జాప్యం చేసుకోలేం. పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు సంతృప్తికరం. హైకోర్టు స్పష్టీకరణ, ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ కొట్టివేత. వాలంటీర్లు లేని రాష్ట్రాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు, చేయట్లేదు అంటలే. కానీ వాలంటీర్లు లేని రాష్ట్రాలలో ఇంటికి తీసిపోయి పెన్షన్లు పంపిణీ చేయట్లే. ప్రతి ఇంటికి గడపకు పోయి ప్రతి ఇంటి ఏదైతే ముసలోళ్ళు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉన్న దగ్గర వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో సంతకం తీసుకొని పెన్షన్ పంపిణీ చేసే వ్యవస్థ ఓన్లీ ఏపీలోనే ఉంది, ఎక్కడా లేదు. పెన్షన్లు అన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు, చాలా రాష్ట్రాల్లో, కానీ ఇంటికి తీసిపోయి పంపిణీ చేసే వ్యవస్థ ఇక్కడ ఒక దగ్గరే ఉంది. కాబట్టి ఇక్కడ వాలంటీర్లు అవసరమైంది. ఒక అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేసి కొన్ని లక్షల మందిని 2,60,000 మందిని క్రియేట్ చేసుకొని వాళ్ళతో పంపిణీ చేసే కార్యక్రమం చేసి ఏ లబ్ధిదారుడు గడప దాటి బయటికి రాకుండా ఆయన గడపలోకే ప్రభుత్వానికి సంబంధించిన లబ్ధి సంక్షేమం అందే కార్యక్రమాన్ని చేసిండు. అది ఏ రాష్ట్రంలో లేదు కాబట్టి వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో పెన్షన్లు పంచట్లేదంటే పంచుతున్నారు, కానీ పంచే విధానం వేరు. వాళ్ళ ఆఫీస్కో లేదా మండల ఆఫీస్కో గ్రామ పంచాయతీ ఆఫీస్కో పోయి తెచ్చుకోవాలి, కానీ ఇక్కడ అది లేదు. వీళ్ళ దగ్గరికే వ్యవస్థ అవుతుంది, వ్యక్తుల దగ్గరికే వ్యవస్థ వచ్చే కార్యక్రమం అక్కడ ఉంది కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ అవసరమైంది. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ధర్మాన్ని గెలిపించండి, విశ్వసనీయత మోసం రెండింటిలో మీరు దేనివైపు ఆలోచించండి. పూతలపట్టు సభలో ప్రజలకు సీఎం జగన్ పిలుపు. ధర్మాన్ని గెలిపించండి, విశ్వసనీయత మోసం రెండింటిలో మీరు దేనివైపు నిర్ణయించుకోండి అని చెప్పి ఆలోచించండి దేనివైపు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పూతలపట్టు బహిరంగ సభలో ప్రజలకు సీఎం జగన్ ఒక పిలుపు ఇచ్చిండు. దాంట్లో మాట్లాడిన మాటలను కూడా చూద్దాం. మీ బిడ్డ ఒకడిపై వీరంతా యుద్ధం చేస్తున్నారు. మంచి కోసం కుటుంబం అంతా కూర్చొని ఆలోచించండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోండి. ఎప్పుడు జరగని విధంగా లబ్ధి కలిగి ఉంటేనే నాకు మద్దతుగా నిలవండి. ఎప్పుడు జరగని విధంగా లబ్ధి కలిగి ఉంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కుటుంబం అంతా కూర్చొని ఆలోచించుకొని ఆ స్టేట్మెంట్ తర్వాత ఎప్పుడు జరగని విధంగా మీకేమైనా లబ్ధి జరిగి ఉంటే ఆలోచించండి, మద్దతు ఇవ్వండి నాకు అని అంటాడు. అక్కా చెల్లెమ్మలు, అవాతాతలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చాం. 2014లో ఇదే చంద్రబాబు ఇదే పార్టీలతో జత కట్టారు. ఇప్పుడు చెబుతున్న సూపర్ 6, సూపర్ 7 తరహాలోనే హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక హామీ నెరవేర్చకుండా మోసం చేశారు. ఈ చంద్రబాబు అనే చంద్రముఖి మన జోలికి రాకుండా చెక్ పెడదాం. అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాలకు లాభం చేకూర్చినాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షాలు కానీ చంద్రబాబు నాయుడు గిల్లా కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలో పోయే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఉన్న అక్కా చెల్లెలు అంటే ప్రతి ఇంట్లో ఉంటారు, విద్యార్థులు ప్రతి ఇంట్లో ఉంటారు, అవ్వాతాతలు ప్రతి ఇంట్లో ఉంటారు, రైతులు ప్రతి ఇంట్లో ఉంటారు. అంటే ఇంట్లో ఉన్న 4 రకాల వర్గాలు రైతు, అవ్వాతాత, విద్యార్థులు, మహిళలు వీళ్ళకందరికీ ఏదో ఒక రూపంలో ప్రతి ఇంట్లో ప్రతి వర్గానికి లాభం అంటే లబ్ధి పొందారు. కాబట్టి వాళ్ళ మనసుల్లోంచి జగన్మోహన్ రెడ్డిని తీసేయలేని పరిస్థితుల్లో రకరకాల కుయుక్తులు, రకరకాల పొత్తులు, ఎత్తులు, జిత్తులు, ఈ లెటర్లు రాయటం, ఆఫీసర్లు తీపేయించడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న ప్రజల మనసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి తొలగించడం ఈ ఎత్తులు జిత్తులతోని ఈ కార్యక్రమాలతో కాదు అనేది ఇలా ప్రజలు
అర్థం చేసుకున్న పరిస్థితి, ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఆయన స్పష్టంగా చెప్తుండు, అక్కా చెల్లెములు, అవాతాతలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చాం. అది అమ్మఒడి కావచ్చు, జగనన్న చేయుత కావచ్చు, విద్యా కానుక కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటిది ప్రతిదీ ఉంది కదా, పెన్షన్లు కావచ్చు. అంటే ప్రతి ఇంటికి, ప్రతి ఇంట్లో ఉన్న అన్ని వర్గాలకు, మహిళా వర్గానికి, రైతు వర్గానికి, విద్యార్థి వర్గానికి, వయోవృద్ధులు, వికలాంగుల వర్గానికి, ప్రతి ఇంట్లో ప్రతి వర్గానికి బెనిఫిట్ పొందిండు. ఈ కార్యక్రమం ఈ ఏపీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అనేది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. వాళ్ళ స్టేట్మెంట్ చూసుకోండి, మీ స్టేట్మెంట్ చూసుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మీకు ఏమైనా మేలు జరిగింది అనిపిస్తే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి స్పష్టంగా అడుగుతుండు. దానికి సంబంధించి ధర్మాన్ని గెలిపించండి, విశ్వసనీయత మోసానికి మధ్య ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు ఎటువైపు ఉన్నారో నిర్ణయించుకోండి, ఆలోచించండి అని చెప్పారు. చంద్రబాబు ఇప్పుడు మరీ దిగజారిపోయాడు. 3 రోజులుగా అవాతాతలు పడుతున్న బాధలన్నీ మీకు కనిపిస్తున్నాయి. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మాత్రం చిరునవ్వుతో వచ్చి తలుపులు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా అవాతాతల ముఖంలో చిరునవ్వులు చూస్తూ మనవళ్ళగా మనవరాళ్ళుగా పింఛన్ అందించేవారు. ఇది గిట్టని చంద్రబాబు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అనే తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి వాలంటీర్ వ్యవస్థకు అడ్డు వేయించారు. ఈరోజు ఆ నడవలేని వయసులో అవాతాతలు పెన్షన్లు అందుకునేందుకు పడుతున్న అగచాట్లు చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు మనిషా లేక శాడిస్టా అని అడుగుతున్నాను అని చెప్పి స్పష్టంగా చెప్తుండు. వాస్తవం ఇది. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి ప్రతి నెల అది సెలవు కావచ్చు, పండగ కావచ్చు, పబ్బం కావచ్చు, వర్షం కావచ్చు, ఎండ కావచ్చు, చలి కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి నిత్యం ప్రతిరోజు 1వ తారీఖు రోజు, ప్రతి నెల 1వ తారీఖు రోజు తలుపు కొట్టి వాళ్ళ సొంత మనవడో మనవరాలు ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చి పోయేది. ఒక చిరునవ్వుతో వాళ్ళు తీసుకునేది. ఎక్కడ టెన్షన్, వస్తారో రారో అనే టెన్షన్ కానీ, ఫోన్ చేయడం కానీ ఏది అవసరం లేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇచ్చిపోయేది. దాన్ని ఇవాళ ఆపు చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ప్రెజర్ చేయించి లెటర్లు రాయించి కోర్టుకు పంపించి దాన్ని ఆపు చేసి ఒక శాడిజమా మనిషా శాడిస్టా అని ఇవాళ అనుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. నిన్న ఈ మేమంతా సిద్ధమనే సభలో, పూతలపట్టు సభలో మాట్లాడడానికి సంబంధించి మాటలు ఇచ్చారు. ఇంకోటి, వన్స్ మోర్ జగన్, బస్సు యాత్ర దారి పొడవునా అందరి నోట అదే మాట. సీఎం జగన్కు నీరాజనం. రోడ్లపైకి వచ్చి తరలి వచ్చిన గ్రామాలకు గ్రామాలు, మేలు చేసిన జననేతకే తమ ఓటు అని స్పష్టీకరణ. ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలని నిలదేత, ఎన్ని జెండాలు జతకట్టినా వారి చిత్తే. తామంతా అన్ని విధాలా ఆదుకున్న ఈ ప్రభుత్వం వెంటే ఎలుగెత్తి చాటిన చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజానికం. వన్స్ మోర్ జగన్ అంటున్నారట. ప్రజలు రోడ్ల వెంట కొన్ని వేల మంది, లక్షల మంది రోడ్లకు వచ్చి, గ్రామాలకు సంబంధించిన గ్రామాలు రోడ్లకు వచ్చి ఆయనకు అభివాదం చేస్తూ వన్స్ మోర్ జగన్ అని నినాదాలు ఇచ్చారట. మేమంతా నీ అంటే ఉంటావు అని చెప్పి కూడా వాళ్ళు చెబుతున్నారు. నీరాజనం పట్టారట. మేలు చేసిన జననేతకే తమ ఓటు, ఆయనకు అండగా నిలబడతామని కూడా చెప్పారట. ఎన్ని జెండాలు జతకట్టినా చిత్తే. ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలి, ఏం పని చేసిండని ఓటేయాలి. ఇక దురదృష్టం ఏంటంటే, మరి దురదృష్టమా, అతి తెలివా ఏది అర్థం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడా కూడా గతంలో 15 సంవత్సరాలు చేసినప్పుడు నేను ఈ పనులు చేసినా మీకు గుర్తుందా అనేది చెప్పలేకపోతుంది. అంటే ప్రజలకు గుర్తుండే పని, ప్రజల మనసుల్లో, ప్రజల హృదయాల్లో నిలిచే పని ఒక్కటే చేయాలి చంద్రబాబు నాయుడు అనేది ఆయన మనస్సాక్షికి వెళ్తుంది. తెలిసి ఉంటే చెప్పుకునేటోడు, తెలిసి ఉంటే ఇగో పలానా పని నేను చేయటం వల్ల ప్రతి ఇంటికి మేలు జరిగింది, మీరు దాన్ని గుర్తుపెట్టుకొని నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రతి ఇంట్లో ఉన్న 4 సెక్షన్లు ఉంటే 4 సెక్షన్లకి మేలు జరిగింది. విద్యార్థి సెక్షను, రైతు సెక్షను, మహిళల సెక్షను, వృద్ధులు, వికలాంగుల సెక్షను 4 రకాలుగా విభజిస్తే మహిళలకు అమ్మఒడి వచ్చింది, విద్యార్థులకి విద్యా కానుక వచ్చింది, రైతులకు రైతు భరోసా వచ్చింది, ఆసరా పెన్షన్ల కింద వృద్ధులకి వికలాంగులకు వచ్చింది. అట్లా ఆయన చెప్పగలుగుతున్నాను, నేను ఇది చేసినా అది మీకు బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోండి అంటారు రికార్డెడ్గా. ఏ పొలిటికల్ పార్టీ అంటే చెప్పరు, మీరు స్టేట్మెంట్ చూసుకొని ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పగలుగుతుండు. అది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద డ్రాబ్యాక్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ జనాలకు పనికొచ్చే పనులు చేయలేదు, జనం గుర్తుంచుకునే అవకాశమే లేదు అవి. కాబట్టి అవి చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తుండు, జగన్మోహన్ రెడ్డి చేసిన వాలంటీర్ వ్యవస్థను నేను ఉంచుతా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్ ఇంకొక 1000 రూపాయలు పెంచి నేను ఇస్తా, నేను కూడా ఇంటికి తీసుకొచ్చిస్తా. అంటే జగన్ ఏది చేస్తే అది నేను చేస్తా, మీరు డౌట్ పడొద్దు నన్ను, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిది కాబట్టి మీరు మెచ్చుకుంటున్నారు కాబట్టి అదే పని నేను చేస్తా, నాకు ఓటేయండి అంటాడు. చేసేటోడిని వదిలిపెట్టి నేను చేస్తా అనేటోడిని ఎట్ట, నువ్వు గతంలో 15 ఏళ్ళు చేయలేదు ఇప్పుడు చేస్తావని ఎట్ట నమ్ముతారు? ఆల్రెడీ ఒక వ్యవస్థని, కొత్తదనాన్ని, ఒక వరవడిని, ఒక ట్రెండ్ని క్రియేట్ చేశా, ట్రెండ్ సెట్టింగ్. ఆ ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తిని వదిలిపెట్టి, ఆ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి నువ్వు చేస్తా అని
నమ్మటానికి వీల్లేని మాటలు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదనేది ఇలా ఏపీలో ప్రజలు, అందుకే వన్స్ మోర్ జగన్ అని చెప్తున్న పరిస్థితి. దిగ్విజయంగా పెన్షన్ల పంపిణీ, చంద్రబాబు అండ్ కుట్రలను అధిగమించి పెన్షన్ల పంపిణీ చేస్తున్న ప్రభుత్వం. బుధవారం మధ్యాహ్నం నుంచే సచివాలయాల్లో అవాతాతలకు పెన్షన్లు, 6 గంటల్లోనే 26 లక్షల మందికి 785 కోట్లు పంపిణీ. మరో 3 రోజులు కొనసాగనున్న పంపిణీ. బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం వాలంటీర్ల బంధాన్ని బాబు అండ్ కో తెంచడంతో ఆ సమాచారం తెలియక వృద్ధులకు ఇబ్బందులు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తామని అధికారులు చెప్పారట. దిగ్విజయంగా పంపిణీలు అవుతుందట. దాంట్లో 26 లక్షలు, మొత్తం 64 లక్షల 66 లక్షలు ఉన్నారు మొత్తం. దాంట్లో 26 లక్షల మంది నిన్న అయిపోయారు. 785 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం చెప్పారు? ఖజానా ఖాళీ అయింది, డబ్బులు లేకపోవడం వల్ల పంపిణీ చేయలేదు. ఇది కళ్ళకు కనపడుతుంది కదా మీ పత్రిక కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులకి. 785 కోట్లు ఒకటే రోజు 26 లక్షల మందికి పంపిణీ చేశారని డబ్బులు ఉన్నట్ట లేనట్ట? పంపిణీ అవుతున్నట్ట లేనట్ట? మీరు జస్ట్ ఏం చేశారు? వాలంటీర్ల వ్యవస్థను కట్ చేయడం వల్ల వృద్ధుల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చి మన చీపురు కట్టలు తీసుకొని ఎంటబడే పరిస్థితి ఉంది, చెప్పులు తీసుకొని ఎంటబడే పరిస్థితి. కాబట్టి దాని నుంచి బయటపడటానికి ఆడ డబ్బులు లేవు, ఖజానా లేదు, కాంట్రాక్టర్లకు ఇచ్చిండు, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. జగన్ కుట్ర చేసిండు, జగన్ వెన్నుపోటు పొడిచిండు వృద్ధులకు అని మీరు చెబుతున్నారు. వెన్నుపోటు పొడిచింది, కుట్ర చేసింది మీరు అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దాని నుంచి బయటపడటం కోసం, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన కుట్ర నుంచి బయటపడటానికి కుయుక్తులు పంతున్నది ప్రజలు క్లియర్గా అర్థమవుతుంది. బాబు కుట్రలతో పండుటాకులు వెలవెల. పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్ళొస్తూ ఒకరోజు 20 మంది ముచ్చివాత, 20 మంది చచ్చిపోయారట. పెన్షన్ కోసం సచివాలయానికి వచ్చిపోతూ 20 మంది, ఈ ఎండ ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉండటం వల్ల 20 మంది మృత్యువాత పడ్డారట. వేసవి కాలం కావడంతో వడదెబ్బ, తీవ్ర అస్వస్థతకు గురవుతున్న వృద్ధులు, చంద్రబాబు వల్లే తమకు ఈ అవస్థలు వచ్చాయని మండిపడుతున్న లబ్ధిదారులు, తమ ఉసురు ఆయనకు తగులుతుంది అని శాపనార్థాలు, చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు. పాలకొల్లు, పెనమలూరులో టీడీపీ అభ్యర్థులు నిమ్మల బోడే ఓవర్ యాక్షన్ అంటూ ఒక వార్తని ఇప్పుడు దీనికి ఏది జరిగినా చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు కానీ ఏం చెప్తారంటే, ఇది ఏది జరిగినా, పెన్షన్ ఇవ్వటం లేట్ అయినా, పెన్షన్లో ఎవరన్నా ఇబ్బంది పడ్డా, వడదెబ్బ తగిలినా జగన్మోహన్ రెడ్డి లే అంటే ఎవడు నమ్ముతారు? అంత పిచ్చివాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే వృద్ధుల్ని, వికలాంగులను ఇబ్బంది పెట్టదలుచుకుంటే 58 నెలల నుంచి పెట్టినోడు ఇప్పుడు ఎందుకు పెడతాడు అనేది వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని కప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలో ఆహాహాకారాలు, చంద్రబాబుపై సీనియర్ల తిరగబాటు, సీట్ల కేటాయింపులు విఫలమయ్యారనే ఆవేదన, బీసీ సాకుతో ఏలూరు సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం, నమ్మించి మోసం చేశారంటున్న కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణమూర్తి. అనపర్తిలోనూ బరిలో ఇండిపెండెంట్గా నల్లమిల్లి, కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రచారంలో వర్గపోరు. ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కొడుమూరు, నంద్యాల, డోన్ టీడీపీ ఇన్ఛార్జీలకు దక్కని టికెట్లు. మంత్రాలయం, కోడుమూరు, ఆదోన్లో చల్లారని నిరసన జ్వాలలు అంటూ ఒక వార్త. ఇది సీఎం జగన్ లేఖపై ఏం చేశారు? విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు, సీఎం లేఖ రాస్తే స్పందించకపోవడం సరికాదు, స్పందించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉంది. విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా? మేము కొన్న 25 ఎకరాలని అమ్ముతున్నామని చెప్పారు సీఎం. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణపై హైకోర్టులో నిన్న వాదనలు జరిగినాయి. దాంట్లో ప్రధానంగా ఏమొచ్చిందంటే, అసలు ఏ బేసిస్తోని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేటీకరణకి ఉన్న గైడ్లైన్స్ ఏంది, చట్టం ఏంది, ఏం చెప్తుంది, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు, పెట్టుబడుల ఉత్సవాల పేరుతో ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు, దానిపైన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఎందుకు ప్రైవేట్ పరం చేయాల్సి వస్తుంది, దాన్ని నిలుపుదల చేయండి, ప్రైవేట్ పరం చేయొద్దు అని లెటర్ రాసింది కేంద్రానికి. దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు అడిగింది. ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి మా రాష్ట్రంలోని ఉక్కు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయొద్దు అని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ లెటర్ రాస్తే, ఆ లెటర్ పైన మీరు ఏం చర్య తీసుకున్నారు, ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు అని చెప్పి హైకోర్టు చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. మరి దానిపైన ఏం చెప్తారో చూడాలి, వాయిదా వేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా అధికారికంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. అధికారికంగా ఆయన ముఖ్యమంత్రిగా లెటర్ రాశారు, నిలుపుదల చేయండి, ప్రైవేటీకరణ చేయొద్దని. దానిపైన హైకోర్టు మొట్టికాయలేసింది. ఎందుకు మీరు స్పందించలేదు ముఖ్యమంత్రిగా లెటర్ రాస్తే అని చెప్పి. ఇదే విషయం పైన, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు దానిపైన మాట్లాడలేదు, దానిపైన సంఘీభావం తెలపకపోగా ఎవరైతే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తానంటున్నారో
అదే బీజేపీ పార్టీతోనే అంటకాగుతుండు, అదే బీజేపీ పార్టీలో ఉన్న నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తిపోగొడుతుండు. అంటే ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమకారుల్ని, ఉక్కు ఫ్యాక్టరీలో ఉద్యమం చేస్తున్న వ్యక్తుల్ని అవమానపరిచినట్టు కదా. అంటే మీ యొక్క ద్వంద్వ నీతి ఏందనేది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీ వెన్నుపోటు ఏందనేది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. నీత్యం జగన్ అవాతాతలతో క్రూర పరిహాసం. నీత్యం జగన్ కాదు, నీత్యం చంద్రబాబు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు నీత్యం జగన్ అని మీకు అట్లా కనపడుతుంది. మీరు ఆ కళ్ళద్దాలు, పచ్చ కళ్ళద్దాలు పెట్టారు కాబట్టి మొత్తం లోకం అంతా పచ్చగా కనపడుతుంది. మీరు ఆ పచ్చ కళ్ళద్దాలు తీస్తే లోకం, సమాజం ఏమనుకుంటుంది, సమాజంలో ఏం జరుగుతుందో అర్థమైంది. నీత్యం జగన్ కాదు, నీత్యం చంద్రబాబు, నీత్యం తెలుగుదేశం పార్టీ అని ఇవాళ అనుకుంటున్న పరిస్థితి. దాని నుంచి బయటపడటానికి మీరు ఏదో హెడ్డింగ్లు పెట్టి, బ్యానర్ ఐటమ్లు పెట్టి రకరకాలుగా కుట్ర చేసింది. ఇది అదంటే 58 నెలల నుంచి జరిగిన కుట్ర ఇవాళ ఎందుకు జరిగింది, ఎవరు చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అవ్వాతాతలకు క్రూర పరిహాసం అట. అస్మదీయ కాంట్రాక్టర్లకు 1000 కోట్లు, వృద్ధాప్య పెన్షన్కు మాత్రం కోతలు. అస్మదీయ కాంట్రాక్టర్లు 1000 కోట్లు ఇచ్చిన దానివల్ల దాంట్లో డబ్బులు లేకపోవడం వల్ల ఇవాళ పెన్షన్లు పంచట్లేదన్న. మరి 785 కోట్లు నిన్న ఒక్కరోజు పంచారంటే మరి ఏ ఖజానాలోంచి పంచారు? ఇది కనీసం రాసే అబద్ధానికి కూడా అతికేటట్టు ఉండాలి కదా. మీరనే అస్మదీయ కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఇచ్చి వృద్ధుల పెన్షన్లకు కోత పెట్టారని మీరు అంటున్నారు. వృద్ధులు ఏమనుకుంటున్నారు? పంపిణీ చేసే వాలంటీర్లని చంద్రబాబు నాయుడు ఆపటం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల పంపిణీ చేసే మాకు ఇచ్చే వాలంటీర్లని బలవంతంగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఆపటం వల్ల ఇలా పెన్షన్ లాగిని. అది మళ్ళీ నేను ట్రాక్లో పడ్డది. 785 కోట్లు ఒకటే రోజు 26 లక్షల మందికి పంపిణీ చేశారు. మళ్ళీ మీరు అబద్ధపు రాతలు రాస్తారు. నిధులు విడుదల చేయకుండా కుట్రలాట. ఇంకా కుట్ర ఎక్కడదో డబ్బులే వస్తుంటే వాళ్ళకి నిన్న ఒక్కరోజే అయిపోయాయి. బ్యాంకులకు జమ కాని పింఛన్ నిధులు ఏ జిల్లాలోనూ పూర్తిగా అందని సొమ్ము. సచివాలయాలకు వృద్ధులు బార్లు, డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన సిబ్బంది, ఎండవేడింపు వృద్ధులు విలవిలా. దీని అంతటికీ, ఈ పాపానంతటికీ, ఈ నీత్యాన్ని అంతటికీ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలే అనేది స్పష్టంగా జనం తిట్టుకుంటున్న పరిస్థితి. శాపనార్థాలు పెడుతున్నారు. ఉసురు తగిలిద్దని శాపించే పరిస్థితి మహిళలు. మళ్ళీ మీరు ఇంకా ఇట్లాంటి వార్తలు రాస్తే ఇంకా శాపనార్థాలు పెడతారు. మిమ్మల్ని చీపురు తీసుకొని ఎంటబడే పరిస్థితి తేవద్దు. చంద్రబాబు నాయుడు గారు జనంలో తిరిగేటట్టు చేయండి కష్టన్న. మళ్ళీ ఆయన జనాలు ఎమ్మట పోతే జనాలు ఎంటబడి, ఆ పోలీసులు లేకపోతే ఎంటబడతారు. ఎంటబడే పరిస్థితికి, చెప్పులు తీసుకొని ఎంటబడే పరిస్థితికి తీసుకురావద్దు. తీసుకొచ్చే పరిస్థితులు ఈ వార్తలు రాతారు. డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన సిబ్బంది, ఆ డబ్బులు ఉండి వాళ్ళు డబ్బులు తీసుకుంటుండే. నువ్వు డబ్బులు లేవని చేతులు ఎత్తేసిన వార్త రాస్తే, కాంట్రాక్టర్కి ఇచ్చిండు దాంట్లో డబ్బులు లేవు, మరి బ్యాంకులో డబ్బులు లేకుండా ఎట్టెత్తనరు అనేది వాళ్ళకి తెలియదా? ప్రాక్టికల్గా అక్కడ ఉన్న వాళ్ళకి తీసుకునే పెన్షన్ తీసుకునే వ్యక్తులు తెలుస్తుంది కదా. ఓట్లు కావాలనుకుంటే శవాన్ని తీసుకెళ్ళు అని చెప్పారట. అప్పుడు బాబాయిని, ఇప్పుడు వృద్ధుల్ని. అప్పుడు బాబాయిని కాదు, ఇప్పుడు వృద్ధుల్ని అయితే నువ్వే కదా. అప్పుడు బాబాయ్ సంగతి ఏదో సిబిఐ వాళ్ళు తేలుతారు, ఎంక్వైరీ జరుగుతుంది. అది ఎట్లా మరి దాన్ని డౌట్ వస్తుంది. ఇప్పుడు అప్పుడు బాబాయ్ అని మరి ఆయన చేయకపోయినా చేశారు. ఇప్పుడు వాలంటీర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పు లేకపోయినా ఆయన మీద తోయటానికి ఎట్లయితే మీరు చూస్తున్నారో దాన్ని కూడా వేరేవాడు చేస్తే మరి ఆయన మీద తోయటానికి చూస్తున్నారని ఇలా ప్రజలు అనుకునే పరిస్థితికి వచ్చారు. మీరు అప్పుడు ఈ రెండింటికి లింకే లేదు. వృద్ధుల విషయంలో స్పష్టంగా 100కు 100% ఈ పాపం, ఈ శాపం నీదే అనేది వృద్ధులు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, ఇట్లాంటి చంద్రబాబు నాయుడికి సంబంధించిన బ్యాచ్ ఏదైతుందో పత్రికలు కానీ, మీడియా కానీ, వీళ్ళంతా కలిసి వాళ్ళకి శాపం లెక్క మారారు. వాళ్ళు ఉసురు తీసుకున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంటే అప్పుడు బాబాయి, ఇప్పుడు వృద్ధులని నువ్వెట్టంటావు? ఇప్పుడు వృద్ధులను చంపేది నువ్వు, వృద్ధులకి ఇబ్బందులు పెట్టేది నువ్వు. నీ యొక్క చర్యల వల్ల వాళ్ళు ఇవాళ బజారును పడే పరిస్థితి. మళ్ళీ వాళ్ళని చంపేసి డ్రామాలు ఆడదాం అనుకుంటున్నాడు. పింఛన్ల పంపిణీపై శవరాజకీయం. జగన్పై చంద్రబాబు ఫైరు. సిఎస్కు యంత్రాంగానికి బాధ్యత లేదా? నాటకాలు ఆడేవారికి సహకరిస్తున్నారా? ఇంతమంది అధికారులు ఉన్నారు, ఒక నెల పింఛన్ ఇంటింటికి తిరిగి ఇవ్వలేరా? వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకని కాదు, వారి రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నా. తటస్థంగా ఉంటే మేము వచ్చి మెయిల్ చేస్తాం, నెలకు 50,000 ఇచ్చేలా చేస్తాం. నెలకు 50,000 5 లక్షలు ఇస్తారంట కూడా. ముందు వాళ్ళు ఓట్లు వేయాలి. ఇప్పుడు 50,000 ఎట్టిచ్చేది చెప్పండి. నెలకు 50,000 ఇచ్చేలాగా చేస్తారు, వచ్చేలాగా చేయి. ఏడాది చేస్తావు? నీకేడా ఏమన్నా అభూత కల్పనలు ఉన్నాయా? అల్లావుద్దీన్ బాబా ఏదో అంటారు కదా, అది ఉంది ఏమన్నా? 50,000 వచ్చేలాగా చేస్తానని నిన్ను నమ్మి ఓట్లేస్తారు. అంత తీరుగా నమ్మే మనిషాను అనేది అలా వాలంటీర్లు కూడా చర్చించుకోండి. పడుతుంది వాళ్ళ మీద నీచమైన క్రియేట్ చేసి వాళ్ళని తొలగించి వాళ్ళని అవమానకరంగా బయటికి పంపించాక నువ్వు మళ్ళీ వాళ్ళని దగ్గర చేసుకోవడానికి నేను వ్యతిరేకం కాదు మీకు, నేను ఇది నేను అది అని చెప్పి చెప్తున్న పరిస్థితి.
ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. పింఛన్ల పాపం చంద్రబాబుదే, సీఎం జగన్ చెప్పిండు. పింఛన్ల మరణాలు ప్రభుత్వ హత్యలే, చంద్రబాబు చెబుతూ. పింఛన్ల మరణాలు ప్రభుత్వ హత్యలట. పింఛన్లలో మరణాలు జరగడానికి చంద్రబాబు నాయుడు కారణం కాబట్టి పింఛన్ల మరణాలకి చంద్రబాబే కారణం. పింఛన్ల మరణాలు అనేది ప్రతిపక్ష హత్యలు, ప్రభుత్వ హత్యలు కాదనేది ఇలా ప్రజలు మాట్లాడకుండా ప్రతిపక్ష హత్యలు, దట్టు తెలుగుదేశం పార్టీ హత్యలు. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా వాళ్ళని హత్య చేస్తున్నట్టు ఇలా పరోక్షంగా. పగలంతా పడిగాపులు ఇక్కట్లు, వడదెబ్బకు 3 మృతి, విలవెల్ల అన్న పండుటాకులు, తొలి రోజు పెన్షన్దారులకు తప్పని తిప్పలు, ఆశించిన స్థాయిలో అందని డబ్బులు. ఇది ఒక వార్త రాశారు ఆంధ్రప్రభ. తొలి రోజు ఈ పగడంతా పడిగాపులు కాశారంటే ఇక్కట్లు జరిగినాయని చెప్పి. కోటి, అవును నేను పశుపతినే, శివుడినై గరళం మింగి రాష్ట్రాన్ని కాపాడతా. అబ్బో, చంద్రబాబు నాయుడు గారు శివుడు అయిందట. శివుడై గరళాన్ని మింగి రాష్ట్రానికి. ఏం గరళం? బీజేపీ గరళమా అనేది ఇలా ప్రజలు అనుకుంటున్నారు. గరళాన్ని నువ్వు మింగల, బీజేపీని ఈడ పెట్టుకున్నావు, మనసులో పెట్టుకొని నాటకాలు ఆడే పరిస్థితి ఉంది. నువ్వు శివుడు కాదు మనగా. శివుడినై గరళం మింగిన రాష్ట్రాన్ని కాపాడతాట. శివుడినై గరళాన్ని మింగి రాష్ట్రాన్ని కాపాడతాడట. నిన్ను నువ్వు కాపాడుకొని నీ కేసుల నుంచి కాపాడుకోవడానికే నువ్వు ఇక గరళం, బీజేపీ అనే గరళాన్ని మింగినవు. మరి అది కాపాడిద్దా మింగిద్దా నిన్ను అనేది భవిష్యత్తు తెలిసింది ఇంకో 2 నెలల్లో. ఓట్లు కొల్లగొట్టే కుట్రలను ప్రజలు తిప్పికొడతారు. వాలంటీర్లకు నేను వ్యతిరేకం కాదు. మేము అధికారంలోకి రాగానే వారికి 50,000 వచ్చేలా చూస్తాం. రావులపాలెం ద్రాక్షారామంలో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. వాలంటీర్లకు నేను వ్యతిరేకం కాదు. మేము అధికారంలోకి రాగానే వారికి 50,000 ఇచ్చేలా చూస్తాం. ఏది నమ్మాలా? ఇదే వాలంటీర్ల పైన గత 5 సంవత్సరాలుగా అనేక రకాల విమర్శలు చేసినావు నువ్వు ఇదే నోటితోని. అది నమ్మాలనా? ఇప్పుడు నువ్వు అనే వ్యతిరేకం కాదు 50,000 ఇచ్చేటట్టు చేస్తా అనేది నమ్మాలనా? 2018లో మోడీని తిట్టినవు, 2024లో మోడీని పోయిను. అది నమ్మాలా? ఇది నమ్మాలా? ఈ రెండింటికి పోల్చుకోవాలి మనం. అయాల తిట్టును, ఇవాళ ఆకాశానికి ఎత్తును. అట్లా ఇవాళ వాలంటీర్లు కూడా అయాల తిట్టును, ఇవాళ ఆకాశానికి ఎత్తును. ఏది నమ్మాలో వాళ్ళు ఆలోచించుకొని ఉన్నారు, వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. దాంట్లో డౌట్ లేదు. నువ్వు పశుపతివి కాదు, మన కాదు, గరళాన్ని మింగలేదు. బీజేపీ అనే పార్టీని మింగే ప్రయత్నం చేసి దాన్ని గొంతులో పెట్టుకొని నువ్వు ప్రచారం చేస్తున్నావు. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. పింఛన్ రాజకీయం, నిన్నటిదాకా వాలంటీర్లు పై ఏ చిన్న అవకాశాన్ని వదులుకొని వైసీపీ, ఏమాత్రం వెనక్కి తగ్గని టీడీపీ. మున్ముందు ఇంకెన్ని వస్తాయో. పింఛన్ రాజకీయం ఏపీలో నడుస్తుందట. ఇది మొత్తానికి ఇది చెప్తుండో. ఆలోచించి ఓటేయండి, అభివృద్ధి సంక్షేమం కావాలంటే వైసీపీని గెలిపించండి. పూతల పట్టు మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్ చెప్పిండు. ఆలోచించి ఓటు వేయండి అని చెప్పి చెప్తుండు. టీడీపీలో మార్పట, 15 మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉందంటే టీడీపీ అభ్యర్థుల్ని. 15 రోజులుగా రాబిన్ శర్మ టీం సర్వే, పలుచోట్ల అభ్యర్థులను మార్చాలని సూచన. మొదటి దఫలో 6 స్థానాల్లో మార్పు. సోషల్ మీడియాలో మార్పు జాబితా వైరల్ అయిందట. మార్పు అయ్యాక ఇంకెటుపోద్దో. విశాఖ ఎంపీ సీటుపై బీజేపీ టీడీపీ కుస్తీ. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా భరత్, కమలం పార్టీ నుంచి పోటీకి జీవీఎల్ సై, స్నేహపూర్వక పోటీ అంటూ కొత్త రాగం. ఇది మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టే ఉంది. విశాఖ ఎంపీ సీటు ఇప్పటికే బీజేపీ టీడీపీ సీట్ల పంపిణీలో దోబుజ్జలాడుతుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా కలిసే పరిస్థితి లేదు. ఇది నడుస్తుంటే విశాఖ ఎంపీ సీటు కథ మళ్ళీ మొదటికి వచ్చింది. జీవీఎల్ పోటీ చేస్తాడట, స్నేహపూర్వక పోటీ. మరి అదేం స్నేహమో అదేం స్నేహపూర్వక పోటీయో చూడాలి. ఇంకోటి 15 మంది అభ్యర్థులను ఇప్పటికి ఆల్రెడీ ప్రకటించిన టీడీపీ జాబితా నుంచి 15 మంది అభ్యర్థులు మార్చే అవకాశం ఉందట. ఇక 15 మందిని మారిస్తే ఇక ఆ కుంపటి చల్లారదు. ఇక ఆ కుంపట చల్లారేది కాదు. అది ఎప్పుడు కుతకుతలాడుకుంటూ మంట మండుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన అభ్యర్థులు మారితే వాడుకోడు, కొత్త అభ్యర్థిని పెడితే ఈడు సహకరించడు. మొత్తానికి అయితే ఇప్పటికే జనసేనకు సీట్లు ఇచ్చిన కాడ తెలుగుదేశం పార్టీ అసంతృప్తి ఉంది. బీజేపీకి ఇచ్చిన కాడ అదే పరిస్థితి. ఇప్పుడు ఇచ్చిన అభ్యర్థులు మారిస్తే మళ్ళా కుంపటి పెద్దదైతే ఆ కుంపటితోని తెలుగుదేశం పార్టీ దహనం అయ్యే పరిస్థితి ఉంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలు వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.